ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవాది దేవుడు మనలో గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నప్పుడు మనం ఎంత మటుకు ఆ ప్రభుని యొక్క చిత్తం వరకు జీవిస్తూ ఉన్నాం. గొప్ప కార్యాలు ఎప్పుడు కూడా మన ఉద్దేశం వరకు జరగవు, కానీ ఆ తండ్రి దేవుని యొక్క ప్రణాళిక, క్రీస్తు ప్రభుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చైతన్యవంతమైన ఆలోచనల మనల్ని ముందుకు తీసుకువెళ్ళి మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగింపబడతాయి. ప్రియమైన బిడ్డలారా, ఆ తండ్రితో మనం ఐక్యం అవ్వాలి. మరి పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆ ముగ్గురు కూడా సర్వేశ్వరులుగా ఈ దివ్య మందసంలో కొలువై ఉండగా, మరి రాబోతున్న ఆ పవిత్ర వారంలో మనల్ని మరింతగా ఆ తండ్రికి ఐక్యం చేయలాగన ఈ యొక్క ఆరాధనలో ప్రార్థన చేసుకుంటూ పాపం నుంచి మమ్మల్ని వైదొలగింపచేసి పవిత్రమైన ఆరాధన మేము నిత్యము చేయలాగన కృపను చూపమంటూ ఈ యొక్క సమయంలో ఆ ప్రభుని స్తుతించుకుందాం. ప్రియమైన బిడ్డలారా, నీవే నా స్వామి, నీవే నా ప్రభువా, నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కాచితివి, నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కాచితివి. స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రమయా యేసయ్యా, స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా యేసయ్యా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా, నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. తండ్రితో ఐక్యము చేయగను నీ ప్రాణము వెలగా పెట్టితివి. తండ్రితో ఐక్యము చేయగను నీ ప్రాణము వెలగా పెట్టితివి. జీవించిన మరణించిన నీ కొరకే నా ప్రభువా, జీవించిన మరణించిన నీ కొరకే నా ప్రభువా. స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా యేసయ్యా, స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా యేసయ్యా. జీవించిన మరణించిన నీ కొరకే నా ప్రభువా, జీవించిన మరణ
నీ చేయి చాచి నన్ను రక్షించు యేసయ్యా. రాబోతున్న పవిత్ర వారంలో మేము ఏమాత్రము కూడా ఆ పాపపు ఊబిలో చిక్కుకొనుకోకుండా అనేక పవిత్రత కోసం మేము ముందుకు కొనసాగలాగా దీవించండి అని ప్రార్థన చెప్పేదన్నమాట. స్తోత్రం. పాపపు ఊబిలో పడిపోకుండా నా చేయి చాచి నన్ను రక్షించితివి. నీ చేయి చాచి నన్ను రక్షించి యేసయ్యా. స్తోత్రం. పాపపు ఊబిలో పడిపోకుండా నీ చేయి చాచి నన్ను రక్షించితివి. నే ఆడినా నే పాడినా నీ నామమునే స్వామి. నే ఆడినా నే పాడినా నీ నామమునే స్వామి. స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా. 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 జీవించిన మరణించిన నీ కొరకే నా ప్రభువా. జీవించిన మరణించిన నీ కొరకే నా ప్రభువా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కాచితివి. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కాచితివి. స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా. 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 జీవించిన మరణించిన నీ కొరకే నా ప్రభువా. జీవించిన మరణించిన నీ కొరకే నా ప్రభువా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. నీవే నా స్వామి, నీవే మా ప్రభువా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మా స్వామివి, నీవే మా రాజువి. మా హృదయంతరంగముల నుంచి ప్రభు, మా హృదయముల నుంచి నిన్ను మేము ఆరాధిస్తుండగా యేసయ్య
మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ యొక్క మహిమతో మమ్ము ప్రభా ఇదిగో ప్రభా ఆవరించి ప్రభా నీ యొక్క శక్తి సామర్థ్యాలతో మమ్ము దీవించండి యేసయ్య. ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభా యొక్క సమయంలో ప్రభా మేము ప్రార్థన చేయుచుండగా ప్రభా ఇదిగో తండ్రి మీ యొక్క బిడ్డలను ప్రభా ఎంతో మంది ఇదిగో ప్రభా నీ యొక్క బిడ్డలుగా ఉండి ప్రార్థన చేయండి మా కోసం, ఇదిగో మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని కోరుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఆ యొక్క బిడ్డలకు బంగారమైన భవిష్యత్తును దయచేయండి ప్రభా. దూర ప్రాంగణాల్లో ప్రభా ఇదిగో ప్రభా వేరే వేరే దేశాల్లో ప్రభా చదువుకొని ఉండగా తండ్రి ఆ యొక్క బిడ్డలకు నీవే తోడువై నీడవై ఇదిగో అనునిత్యము కాచి కాపాడి ప్రభా నీ యొక్క సంరక్షణలో బిడ్డలను దాచుకోండి యేసయ్య. ఇదిగో తండ్రి అదే విధముగా ప్రభా ఇదిగో ప్రభా వ్యాపారాలను ఆరంభించాలని ప్రభా ప్రయత్నం చేస్తుండగా తండ్రి ఆ యొక్క బిడ్డల యొక్క వ్యాపారాలను దీవించి ఆశీర్వదించండి యేసయ్య. ఇదిగో తండ్రి వారి యొక్క వ్యాపారాలను ఇదిగో ప్రభా 100% ఫలించలాగా ఆశీర్వదించండి యేసయ్య. అదేవిధంగా ప్రభా కుటుంబాల్లో శాంతి సమాధానం లేక కన్నీరు కారుస్తున్న బిడ్డలను ప్రభా అయ్యా నీ యొక్క ఐక్యతతో వారిని మరలా ఒకటిగా చేయండి రాజా. నీ యొక్క ఐక్యతతో మరలా వారిని ఒకటిగా చేయండి యేసయ్య. వారిలో ప్రేమ చిగురు ప్రభా ఇదిగో చిగురింపులాగులా దీవించండి యేసయ్య. ఇదిగో ఎక్కడైతే కోపము ద్వేషము ఉందో ప్రభా తపస్సు కాలంలో మేము ప్రార్థన చేయుచుండగా తండ్రి ఇదిగో తండ్రి ఈ యొక్క రోజున మేము ఈ యొక్క తపస్సు కాలంలో ఎక్కడైతే కోపము ద్వేషము ఉందో ప్రభా అక్కడ నీ ప్రేమ చిగురించునుగాక తండ్రి, నీ ప్రేమ చిగురించునుగాక యేసయ్య. ఇదిగో ప్రభా అన్ని గొడవలు ప్రభా అన్నదమ్ముల మధ్య ఉన్న ఆశ సంబంధాలు ప్రభా తగాదాలు అన్నీ కూడా నీ యొక్క నామములో సరిచేయబడును గాక తండ్రి. అందరూ కూడా సమానంగా దీవింపబడుదురు గాక యేసయ్య. ఇదిగో ప్రభా భూమి తగాదాల్లో చిక్కుకుపోయినా అవన్నీ కూడా ప్రభా వెంటనే విడిపింపబడి ప్రభా మా బిడ్డలకి విజయం వచ్చును గాక యేసయ్య. కోర్టు కేసుల్లో చిక్కుకుపోయినా ఇదిగో అనేకమైన సమస్యలు యేసయ్య నామములో విడుదల వచ్చును గాక తండ్రి. ఆ యొక్క బిడ్డల్లో ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క న్యాయము సత్యము ప్రభా ఆ యొక్క బిడ్డలకు తీర్పుగా ఉండును గాక తండ్రి. నీ యొక్క న్యాయము సత్యము ఆ యొక్క బిడ్డలకు తీర్పుగా ఉండును గాక యేసయ్య. ఇదిగో తండ్రి అన్యాయము ప్రభా ఇదిగో అంతరించిపోను గాక యేసయ్య. అన్యాయం అంతరించిపోను గాక యేసయ్య. ఇదిగో ప్రభా నీ యొక్క విజయోత్సాహముతో మా బిడ్డలు నిత్యము జీవింపబడుదురు గాక తండ్రి. ఈ యొక్క తపస్సు కాలంలో ప్రభా వారిని వారు త్యజించుకొని ప్రభా జీవించి ఉండగా తండ్రి ఇదిగో తండ్రి దానికి బహుమతిగా నీ యొక్క పరలోక ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయండి యేసయ్య. దానికి బదులుగా నీ యొక్క పరలోక ఆశీర్వాదాలు దయచేయండి యేసయ్య. ఇదిగో ప్రభా నూతనమైన ఆ కార్యాలు మా బిడ్డల జీవితంలో జరిగింప చేయండి యేసయ్య. పునరుత్థాన మహిమ శక్తి మా బిడ్డల జీవితాల్లో ప్రభా నిత్యము ప్రభా పొంగి పొరులను గాక తండ్రి. నీ యొక్క పునరుత్థాన శక్తి మా బిడ్డలను నడిపించును గాక. నీ యొక్క పునరుత్థాన మహిమ మా బిడ్డలను ప్రభా ఆవరించును గాక. నీ యొక్క పునరుత్థాన బలము మా బిడ్డలకు స్వస్థతనిచ్చును గాక. నీ యొక్క పునరుత్థాన శక్తి మా బిడ్డలను ప్రభా జీవంతో లేవనెత్తబడును గాక. నీ యొక్క పునరుత్థాన శక్తి ఇదిగో ప్రభా ఆశీర్వాదంలో నడిపింపబడును గాక. నీ యొక్క పునరుత్థాన శక్తి అన్ని శాపములను కొట్టివేయబడును గాక. హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. ఇదిగో తండ్రి దుష్టుడు అనేక విధాలుగా ప్రభా శోధనలు తెస్తుండగా తండ్రి నీ యొక్క పునరుత్థానమైన ఆ మహిమ ప్రభా మా బిడ్డలను ఆవరించి తండ్రి అన్ని శోధనలో విజయము దయచేయబడును గాక. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. కల్వారి నాదా వందనం, కల్వారి నాదా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేని బిడ్డలారా యొక్క సమయంలో కళ్ళను మూసుకొని చేతులు జోడించి ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తున్న యొక్క చిన్న పని మరి మన పరిచర్యలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నూతనమైన సభ్యులకు మరి యూట్యూబ్ ఛానల్ పరిచయం చేసి వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి మరి దీవెనలు పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రియదేని బిడ్డలారా మరి మీరు చేసే యొక్క పనిలో మరి ఏనాడు కూడా సంకోచించుకోకుండా మరి దేని పనిలో పాలు భాగస్తులు కండి, మీరు కూడా దేవుని యొక్క దీవెనలకు మరి పాత్రలు కండి. అదే విధముగా ఎవరైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియజేసుకోవలసిన వారు మరి యూట్యూబ్ మన కామెంట్ లైవ్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే మరి మన దివ్య బలి పూజల్లోనూ వ్యక్తిగత ప్రార్థనల్లోనూ మా కమ్యూనిటీ ప్రార్థనలో మీకు అనునిత్యము మరి ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియదేని బిడ్డలారా. కాబట్టి విశ్వాసంతో మరి కళ్ళను మూసుకొని ఇక దివ్య బలి పూజలో మీకు ఉద్దేశాలన్నీ సమర్పించుకొని మరి పాలి భాగస్తులు కండి దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి.
శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తింప ప్రాణ ప్రియుని ప్రార్థింప జీవిత దేవుని కీర్తింప ప్రాణ ప్రియుని ప్రార్థింప రండి. శుభవేళ దేవుని సన్నిధికి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నవారు, మరి దీవెనల పూజలో మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్న వారిలో మేరీ అక్షయ కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. మరి ఆ బిడ్డ బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మరి రాస్తూ ఉండగా మరి మంచి ఫలితాలను దయచేయాలని, బంగారమైన భవిష్యత్తును ఆ బిడ్డకు కుమార్తెకు దేవుడు దయచేయాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానము, తల్లిదండ్రులకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్పబడాలని ప్రార్థన చేసుకుందాం. అదేవిధముగా మన కామెంట్ బాక్స్లో కూడా మరి ఎంతోమంది బిడ్డలు వారి యొక్క విన్నపాలను తెలియజేస్తూ ఉండగా ఆ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని, మరి ఆరోగ్యాలతో నింపాలని ఈనాటి దీవెనల పూజలో అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందుము. కరుణామయుడమైన ఓ సర్వేశ్వరా, ప్రాయచిత్త క్రియల ద్వారా శుద్ధిని పొందిన నీ బిడ్డల మనస్సులకు జ్ఞానోదయమును కలిగింపుము. కనికరించి నీ ఎడల భక్తి కలిగి ఉండునట్లు వారిని ప్రేరేపింపుము. వారి పట్ల జాలి కలిగి వారి మొరలను ఆలకింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆది కాండము 17వ అధ్యాయము పవిత్ర వచనములు 3 నుండి 9 వరకు. అబ్రహాము దేవుడి ఎదుట సాగిలపడి దేవుడితో మాట్లాడుచూ ఉండెను. నేను నీతో ఒడంబడిక చేయుచూ ఉన్నాను. నీవు అనేక జాతులకు తండ్రి అగుదువు. ఇక ముందు నీకు అబ్రాము అని పేరు ఉండదు, అబ్రహాము అని పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను నేను తండ్రిని చేసి తిని, నీ సంతతిని పెంపొందింపజేయుదును. నీ నుండి జాతులు ఏర్పడుదురు, నీ నుండి రాజులు పుట్టుదురు. నీ ఎడ నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లును. అది తరతరముల దాకా శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడను. మీకు కాని దేశముగానున్న కానా భూమిని మొత్తమును నీకు నీ తరము వారికి శాశ్వత భోగముగా చేయుదును. నీ తరవతి వారికి సైతము నేనే దేవుడును అని చెప్పాను.
దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లనెను, నీవు నీ సంతతి వారును తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లినట్లుగా చూడవలయును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 51 నుంచి 59 వరకు. నా మాటలను ఆలించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులుయు, నీకు దయ్యము పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలను మరణించిరి, నా మాటను పాటించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను మరణించిరి, నీవు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమ పరుచుకొనిన ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమ పరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగునని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాది అని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగుల కుతూహలపడుచుండెను, అతడు దానిని చూచి సంతసించెను అనెను. నీవు ఇంకను 10 సంవత్సరములు లైనను నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి, కానీ ఆయన దాగుకొని దేవాలయము నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం మొదటి పట్టణంలో ఆది కాండంలో దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు అబ్రహాముకి మనం చూస్తూ ఉన్నాం. మరి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు అబ్రహామును గూర్చిన ఆశీర్వాదమును తన సొత్తుగా, అంటే క్రీస్తు ప్రభువే అబ్రహాముకి ఇచ్చినట్లుగా ఆయన సాక్ష్యం పలుకుచుండగా ఈ యూదులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు అబ్రహామును చూచితివా? నీకు కనీసము నిండను 50 ఏళ్ళు నిండలేదే, నువ్వెలా మరి 2000 సంవత్సరాల క్రితం, మరి ఎన్నో ఏండ్ల క్రితం
జన్మించి మరణించిన మా సంతానమైన అబ్రహామును నీవు మరి చూచాను అని ఎలా చెబుతావు అని యూదులు ఆయన ప్రశ్నించినప్పుడు, నేను సాక్ష్యం ఇస్తున్నది మీరు నమ్మరు. మీరు ఎవరైతే తలస్తున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. ఇది నన్ను నేను మహిమపరచుకోవటలేదు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేనే ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగునని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాది అగుదును. నేను ఇప్పుడు ఆ తండ్రిని ఎరుగుతున్నానని మీతో చెబితే మీరు నన్ను ఏమని గడిస్తారు? అసత్యవాది అని నన్ను పరిగణిస్తారు. కనుక ఆ కోణంలోకి నేను ఏమాత్రము కూడా ప్రవేశించాలని ఆశపడట్లేదు, కానీ సత్యానికి ఒక చిహ్నముగా ఉండాలని ఆశపడుతున్నాను. అబ్రహాము యొక్క జననానికి ముందు నేను ఉన్నాను. భూమి ఆకాశములు రూపొందక మునుపు నేను ఉన్నాను. తండ్రితో అనునిత్యము ఐక్యమై ఉన్నాను. కనుక నన్ను మీరు విశ్వసించండి అని ఆ యూదులకి చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారు ప్రియమైన బిడ్డలారా? ఆయన పైన రాళ్ళు రువ్వాలని చూస్తూ ఉన్నారు. ఆయన గడియ ఇంకనూ రాలేదు కాబట్టి ఆయన ఏమని మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దాగుకొని దేవాలయము నుండి వెళ్ళిపోయిను. ఆయన కాపాడుకుంటున్నాడు. ఎందుకంటే అప్పటికప్పుడే ఆయన మరణిస్తే ఒకవేళ దేవుని యొక్క చిత్తం నెరవేర్పబడదు. ఏం చేస్తున్నాడంటే దాగుకొని, మనం మరి ఇంకొక ట్రాన్స్లేషన్లో చూసినట్లయితే ఆయన మరి తప్పించుకొని ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయాడంట. ప్రియమైన బిడ్డలారా, దాగుకొని దేవాలయం నుండి వెళ్ళిపోయాను. మన జీవితంలో కూడా దేవుని యొక్క చిత్తం నెరవేర్పక మునిపే మనల్ని ఎంతోమంది హతమార్చాలని చూస్తూ ఉంటారు. మరి మనందరము కూడా గత కాలంలో చూసి ఉన్నాము. ప్రవీణ్ పగడాల గారు యొక్క మరణం మనకి ఎంతో సంతాపాన్ని కలగజేస్తూ ఉంది. వారి యొక్క కుటుంబానికి మేము మా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో వారి యొక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయబడునుగాక. దేవుని యొక్క రాజ్య స్థాపనకు వారు కూడా ఎంతగానో మరి కృషి చేస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపన అనే అంశం పైన పలు విధములైన బోధనలు చేసి ఎంతోమందిని చైతన్యపరిచి దేవుని యొక్క ఐక్యతలో ప్రోత్సహించిన వారు బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు. కాబట్టి ఈ రోజున వారి యొక్క కుటుంబ సభ్యులకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఇలా మరి ఎంతోమందిని ఆ దైవ సేవకులను హతమార్చాలని చూస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన యొక్క గడియ వచ్చింది కాబట్టి క్రీస్తులో వారు ప్రవేశించారు. కానీ మన గడియ రాకమునుపే మనం ఏనాడు కూడా దుష్టుని యొక్క హస్తానికి చిక్కుకోకూడదు. ప్రభువా, అనునిత్యం నన్ను కాపాడండి, నీ యొక్క సువార్త వాక్య పరిచర్యకై నన్ను తీసుకుపోండి అని మనం వేడుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ కోసం మనం అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో మనం వి మస్ట్ బి టచ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. The power of the Holy Spirit always inspires us to escape from the traps of the enemy. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా దుష్టుని అన్ని విధములైన ఉచ్చులలో నుంచి మనం తప్పించుకొని పోవచ్చని వాక్యం బోధిస్తుంది. ఈనాటి క్రీస్తు ప్రభుని యొక్క క్రియ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన దాగుకొని దేవాలయం నుండి వెళ్ళిపోయిను. ఎందుకు అంటే ఆయన గడియ ఇంకనూ రాలేదు. ప్రియమైన బిడ్డలారా, మన గడియ రాకోకుండానే మన పైన ఎవ్వరూ కూడా చేయి ఉంచలేరు. ప్రభువునికి తెలియకోకుండా మన తల వెంట్రుకైనా కూడా రాలదు. ఆనాడు స్టెఫను రాళ్లతో కొట్టబడి ఒక యవ్వనడులుగా చనిపోయి ఉన్నాడు. క్రీస్తు కోసం హతసాక్షిగా మారి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా మరి మన గడియ వచ్చే వరకు మనం క్రీస్తు కోసం సాక్షులుగా నిలబడగలుగుతున్నామా, ఆయన యొక్క పనిలో పాలిభాగస్థులముగా ఉండగలుగుతున్నామా అనేది ఒక ముఖ్యమైన అంశం. ఈనాడు మనమందరము కూడా ప్రభువా, నా గడియ వచ్చే వరకు నీ సేవలో నేను
ఒక బాణంలాగా, నీ వదిలిన ఆ ప్రేమ బాణంలాగా అనేకమైన హృదయాలలో నేను చొచ్చుకుపోవులాగా నన్ను దీవించమని ఇక దివబలి పూజలో మనం వేడుకోవాలి ప్రతిని బిడ్డలారా. అటువంటి కృప కోసం మనం ప్రాకులాడాలి. అటువంటి భాగ్యం మనకు దయచేయబడాలని ఈ యొక్క దివబలి పూజలో మనం వేడుకుందాం. అటువంటి భాగ్యానికి మనమందరము కూడా పాత్రలం అవుదాం. గైకోన్ నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో నా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతు ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నమస్తుతి కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సంప్రయోజనముల కొరకును నీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము ఈ కానుకలను మరలా నీ దివ్య నామమున సమర్పించుచున్నాము. నీవు అర్పించిన ఈ కానుకలను మరలా మీకు తిరిగి మేము ఇచ్చుచుండగా దీనభావముతో వీటిని మీరు స్వీకరించి మమ్మలను అనుగ్రహింపును. వీటిని నిత్య జీవ మొసగు ఔషధముగా మార్చి మాకు పునరుత్థాన శక్తి ప్రసాదమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నెచ్చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీనన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అది ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నీ దినభావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రత్వ కూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధంగా నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమును అందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు వారి మగము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కరణం దామన్ పిఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును
నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగు దమిగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరము చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు పునీత మరియమ్మతోను, వారి భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చే పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన ఆయనను మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుల వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడును రక్షించండి. ఆమేన్. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములో జీవించి పాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నాయన ప్రవేశించుటకు పాత్రుని కాను, కానీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తములను నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మరి వచ్చే శనివారం రోజున సెకండ్ సాటర్డే మనకు ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ప్రియమైన బిడ్డలారా, మరి మొట్టమొదటిగా జపమాల, ఆరాధన, దీవబలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. తదనంతరం అందరికీ కూడా ప్రేమ విందు కలదు. అదేవిధముగా కింద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మరి మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాం. సద్వినియోగపరుచుకోనండి. మరి ఈ కేంద్రం మేము జీవిస్తున్నది పిల్లల మరి ఆశ్రమం మహబూబ్ నగర్ నందు ఉన్నది. మరి అడవి ప్రాంగణం, మరి కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, కానీ అన్నీ కూడా అన్యులు. మరి ఒక మిషనరీ నేపథ్యంతో, మిషనరీ భావజాలంతో మనం వెళ్ళి పనిచేస్తూ ఉన్నాం. అన్యులకి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. ఇటుక బట్టి వాళ్ళకి విశ్వాసాన్ని పెంపొందించడానికి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మాకు చేయవలసినది ఒకటే ఒక కార్యం, ప్రార్థించండి, మా కోసం ప్రార్థించండి. అనునిత్యం మీ
వేడుదల్లో మా కోసం ప్రార్థించండి. మీ యొక్క చేయూతను మాకు అందించండి. అందరం కూడా విశ్వాసంతో లేచి నుంచి నా ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నిన్ను ప్రార్థించి నీ ప్రజలను వారి పాపముల నుండి విముక్తి చేయుము. వారు పవిత్ర జీవితము జీవించినట్లును సకల శోధనల నుండి వారిని సంరక్షింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీదు రక్తము కాపాడుము యేసయ్యా, నీదు బిడ్డలను చిలకరించు యేసయ్యా, నీదు రక్తము కాపాడుము యేసయ్యా, నీదు బిడ్డలను. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా